దేవుడి సన్నిధిలో గడిపే అదృష్టం నాకెప్పుడు వస్తుందా అని ప్రతిరోజు బాధపడుతూ ఉండేది. ఇదిలా ఉంటే ఆ పండితుడు మాత్రం ఈ వేశ్య అనుభవించే విలాసవంతమైన జీవితాన్ని చూసి, ఈవిడ దేవుడికి ఎలాంటి పూజలు, వ్రతాలు చేయకపోయినా ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుందని అనుకుంటూ ఆమెపై ఈర్ష్యతో అసహ్యించుకునేవాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఇద్దరూ మరణించడంతో యమభటులు పండితుణ్ణి నరకానికి, వేశ్యను స్వర్గానికి తీసుకొని వెళ్లారు. నరకానికి వెళ్ళిన ఆ పండితుడు, నాతో పాటు చనిపోయిన ఆ వేశ్య ఆమె జీవితంలో ఎన్నడూ గుడికి వెళ్ళింది లేదు, దేవుణ్ణి పూజించింది లేదు. అలాంటప్పుడు ఆమెను స్వర్గానికి ఎలా పంపించారని యముణ్ణి ప్రశ్నించాడు. దానికి యముడు ఇలా బదులిచ్చాడు: నువ్వు చెప్పింది నిజమే, కానీ ఆ వేశ్య ప్రతిరోజు తన దుస్థితిని చూసుకొని బాధపడుతూ, నీలాగా తనకి దైవ సాన్నిధ్యం ఎందుకు దొరకలేదని పదే పదే ఆలోచిస్తూ